ఓం గం గణాధిపతియే నమః. నమస్కారం అండి. ఇవాళ దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు అనేది తెలుసుకుందాం. గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? ఏ గుడికి ఏ వేళలో వెళ్తే ఎంత పుణ్యం? గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్తే మరింత శుభమా? గుడిలో షటకోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుంది? గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేది ఎందుకు అనేవి ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమయాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైననున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచమని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మన మానవ శరీరం. బోండం పైనున్న చర్మం మన చర్మం. పీచు మనలోని మాంసము. పెంకే ఎముక. కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణధారం. కాయ పైనున్న 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు. అందువల్లనే దేవుడి సన్నిధిలో మనం కొబ్బరికాయను కొడతాము. ఈ విధంగా దేవుడి దగ్గర మనం అహంకారాన్ని వదిలేస్తున్నట్టుగా దేవుడికి చెప్పగానే చెబుతున్నట్టు అర్థం. అందువల్లనే గుడిలో మనం కొబ్బరికాయల్ని కొడతాము.